ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సాధారణ పాలన కూడా వైసీపీ అందించలేకపోయిందని కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. జనసేన పోటీ చేసే అన్ని స్థానాలు గెలిచి 2024లో అసెంబ్లీలో అడుగు పెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సింగిల్గా వెళుతున్న వైసీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినా జనసేన కంటే తక్కువ స్థానాలను గెలుస్తుందని పంతం నానాజీ అన్నారు. సేనాలు తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకుని జన సైనికులు పనిచేయాలంటున్న పంతం నానాజీతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. 2024 ఎన్నికల లక్ష్యంగా కూడా టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన అయితే జరిగిందని చెప్పొచ్చు. జనసేన పార్టీ తరఫున నిన్న ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు రాబోయే ఈ 2 నెలలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు, మీ పర్యటన ఎలా ఉండబోతుంది, ఏ మేనిఫెస్టో చెప్పి మీరు ప్రజల్ని ఓటు అడుగుతున్నారు? సార్, జనరల్గా ఏ ఎన్నికలు జరిగినా ముందు ఓ మేనిఫెస్టో ఏదో తయారు చేసుకొని ఆ మేనిఫెస్టో చెప్పుకుంటే ఏదో అది ఉచితంగా ఇస్తాం, లేకపోతే దీంట్లో సబ్సిడీ ఇస్తాం, దీన్ని ఇలా చేస్తాం అది చేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే సాధారణ పరిపాలన లేదు. మొట్టమొదటి మేనిఫెస్టోలో మేము చెప్పవలసింది సాధారణ పరిపాలన ఇస్తాం. సాధారణ పరిపాలన అంటే ఏంటి? నీ ఇంటికి వెళ్ళాను రోడ్డు, నీ ఇంట్లోకి తాగడానికి మంచినీరు, నీ మరుగుదొడ్డి, నీ మరుగునీరు, స్నానం చేసే నీరు నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఆ కాలం నుంచి బయటికి వెళ్ళాలి. ఆ కాలం ఊడ్చి తీసివాడు ఉండాలి, దానికి ముగ్గేసేవాడు ఉండాలి, దోమలు కొట్టకుండా మందు కొట్టేవాడు ఉండాలి, ఈదిలో లైట్లు వెలగాల, ఊరిలో వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తూ ఉండాలి. ఇటువంటి సాధారణమైన పరిపాలనలో ఇవన్నీ భాగం. నిరంతర విద్యుత్ ఇవ్వాలి. ఇటువంటి ఇవన్నీ పోయి ఇవన్నీ వదిలేశారు వీళ్ళు. సాధారణ పరిపాలన లేదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ మిస్డ్ ఆంధ్రప్రదేశ్లో. మొట్టమొదట మేనిఫెస్టోలో అది మటుకు ఎట్టి పరిస్థితిలోని అది మేనిఫెస్టో పరిస్థితి తీసుకొచ్చారు. అది మామూలుగా సాధారణంగా చేయవలసిన పరిపాలనే మేనిఫెస్టో, దాన్నే మేనిఫెస్టోగా చెప్పే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. అది తీసిన తర్వాత మాకేదో మేము సంక్షేమానికి ఏదో దూరం అని, మేము అభివృద్ధి ఒకటే చేస్తామని, ఈ స్కీమ్లన్నీ తీసేస్తామని ఇటువంటి ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి సోషల్ మీడియా సజ్జల కొడుకు చేస్తూ ఉన్నాడు. మేమైతే మాకు సంక్షేమం ఒక్కరిని అయితే, అలాగే అభివృద్ధి ఒక్కను, అట్లాగే ఇప్పుడు సాధారణ పరిపాలన కూడా ఇంకో కన్ను తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అన్నాను. సాధారణ పరిపాలన కూడా ఒక కన్నేసి ఇప్పుడు సాధారణ పరిపాలన అంతా చచ్చిపోయింది ఎక్కడికక్కడ. ఊర్లు పెరుగుతూ ఉన్నాయి, ఇల్లులు పెరుగుతూ ఉన్నాయి, డెవలప్ పెరుగుతూ ఉన్న ఊరిని చంపేస్తూ ఉన్నారు. ఎంతసేపు చూసినా ఇది మానేసి ఆ కులాల గురించి ప్రస్తావన, ఈ ప్రస్తావన, ఆ ప్రస్తావన, పక్కోడు సీట్లు ఎన్ని పక్కోడు పొత్తే, నీకు ఎంత పని ఉంటే ఈ పని మానేసి ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి వాతావరణంలో మేమైతే ఖచ్చితంగా మా మేనిఫెస్టో ఫర్దర్ అంశాలు ఇంకా ఎదురు కూర్చొని రిలీజ్ చేయవలసినవి ఉన్నాయి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా సాధారణ పరిపాలన లేదు. అది కూడా మేనిఫెస్టోలో జాయిన్ చేసి దిశకి ఇవాళ మీరు తీసుకొచ్చారు. సార్, ప్రధానంగా 24 సీట్లు జనసేన తీసుకోవడం వల్ల వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, రోజా లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విమర్శలకు మీరు ఏం సమాధానం చెబుతారు? నేను ఒక విషయం చెప్తానండి. అరగంట రాంబాబు, గంట రాంబాబు ఆడికి ఏదో శాఖ ఇచ్చారు, ఇరిగేషన్ శాఖ. ఆ ఇరిగేషన్ శాఖ పట్టుకుని వెళ్ళి పైకి వెళ్ళి ఆ పోలవరం పూర్తి చేయడం, మైండ్ ఇరిగేషన్లో ఇవాళ ఎంత ప్రాబ్లం ఉందంటే నీరు కింద దిగట్లేదు, చేలు మునిగిపోతున్నాయి ప్రతి చోట. అది చాలా పెద్ద ఇబ్బంది. అసలు డ్రైనేజ్ అన్నది తీయట్లేదు, అందులో పూడికి తీయట్లేదు, ఏమీ తీయట్లేదు. ఇక్కడికి పోతే చంద్రశేఖర్ రెడ్డి అండ్ వాళ్ళు మొత్తం ధాన్యం వ్యాపారం దోపిడీ 6% ప్రజల దగ్గర నుంచి పట్టుకుపోతా, సివిల్ సప్లైస్ వాళ్ళింట్లోనే ఒక పక్కన వ్యాపారం చేసి చంద్రశేఖర్ రెడ్డి, దానికేమో మిల్లర్ సత్య అంతా ఒక రేట్లో పెట్టి దోసుకుపోతున్నారు. వాళ్ళ వంక ఎన్ని చూడడం మానేసి మా పొత్తులో ఎన్ని సీట్లు గాడిదగుడ్డి నీకెందుకే, మా పొత్తులో 24 కాకపోతే 50 తీసుకుంటాం, లేకపోతే 20 తీసుకుంటాం, ఏదన్నా 100% స్ట్రైక్ రేట్ తీసుకుంటున్నాను. నేనైతే ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఇవాళ వైసీపీ అంబటి రాంబాబుకి అయితేనే, ఈ బోడెక్కల రోజాకి అయితేనే ఒకటే చెప్తా ఉన్నాను. ఈవేళ మేము 24 సీట్లు తీసుకున్నాం అన్నారు కదా, 100% స్ట్రైక్ రేట్తో మేము 24 సీట్లతో అసెంబ్లీకి వస్తాం. నువ్వు 175 పోటీ చేస్తున్నావు కదా, కనీసం ఒక సీటు తగ్గించి 23 సీట్లతో నువ్వు అసెంబ్లీకి రాగలవా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తాను. నువ్వు ఒకవేళ అలా వచ్చిన రోజు నేను ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను.
సార్ ప్రధానంగా 2019లో జనసేనకి 5 నుంచి 6% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు సీట్ల ప్రకారం కూడా 20% పెరిగినా కూడా ఆ లెక్కల పరంగానే 24 సీట్లు తీసుకున్నారు. కాకపోతే జనసేన పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఎందుకంటే కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఎంతవరకు కూడా ఆ ఓటు పడే అవకాశం ఉంటుంది సార్? సాధారణంగా అండి కార్యకర్తలు అసంతృప్తి ఉండడానికి మా వాళ్ళందరూ కూడా అభిమానం గుండెల్లో ఉంటుంది. కానీ మా మా అభిమానులకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మా అభిమానులు అందరూ కూడా పాపం అంతా యాంటీ మౌత్. ఒక పూట పని చేసుకోవాలా, ఒక పూట అభిమానం చూపించుకోవాలా. ఈ రెండు అంశాలు పూర్తి స్థాయి అవ్వదు. అందుకనే వాళ్ళ బాబులాగా 1,00,000 కోట్లు సంపాదించేసి తీసుకొచ్చి వీటికి 1,00,000 కోట్లు ఇస్తే ఆ పార్టీ పెట్టి నడిపి పార్టీ కాదు మాది. మా పార్టీ ఏంటంటే మా నాయకుడు కష్టపడాలా, సినిమాలు చేయాలా, ఆ డబ్బులు తీసుకొచ్చి పెట్టాలా, మా కార్యకర్తలు కష్టపడాలా, ఆ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాలా. మళ్ళీ ఇది కాకుండా మాకేమో ఒక ప్రభుత్వ రంగ సంస్థ నడుపుతున్నట్టు ఒక సేవా సంఘం ఉంది. ఆయన రోజు ఏదో సేవ చేస్తూ ఉండాలా. మా వాళ్ళు కూడా రోజు ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా, ఎవరు ఏదైనా చిన్న ఆపద వచ్చినా పెద్ద ఆపద వచ్చినా జేబులో 4 రూపాయలు అందరూ 10 మంది తీసుకుని ఆ మనిషికి నిలబెట్ట ఏ పార్టీలోనే ఉందండి? ఎక్కడన్నా చూసారా మీరు? అలా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మాది నిదానంగానే నడుస్తుంది. ముందు నీకు పరిపాలన అప్పచెప్పాము, పరిపాలించు. సాధారణ పరిపాలన లేదు దేశం మీద. ఎక్కడైనా సాధారణ పరిపాలన కనపడుతుందండి? ముందు నీ ఇంటి దగ్గర ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ రోడ్డు డ్రైన్ కట్టు, మరుగు నీరు బయటికి వెళ్ళడానికి దారి చూపించు, దోమలు కొట్టకుండా మందు కొట్టు, బీచింగ్ జ్వరాలు కలరా కాకుండా బీచింగ్ కొట్టు, వాటర్ ట్యాంకు 10 రోజులు 15 రోజులకి శుభ్రం చేయి, పైప్ లైన్ ఎలా ఉందో చూడు. ఇవన్నిటికీ నిధులు ఇస్తే పంచాయతీ ఎవరిచ్చారు ఈ నిధులు? కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ నిధులన్నీ నువ్వు దొబ్బేసి సాధారణ పరిపాలన ఎక్కడ చేసి మా సీట్లు మా గోళ నీకెందుకు ఈ కులాలు గోళ మధ్యలో మళ్ళీ కులాలు ఎత్తుతావు. ఇప్పుడు ఈ అంబటి రాంబాబు రోజా ఈ అంబటి రాంబాబు లాంటి సన్నాసులు అడగండి, ఏమడుగుతారు? ఆవేళ పెద్దాపులోని జగ్గంపేటలోని కాపులకు రిజర్వేషన్ లేదు, తీసేసాను, చదువుకున్న అకాడమిక్ ఇయర్ మధ్యలో నడుస్తూ ఉన్న వాళ్ళు అగ్రకులాలకు ఇచ్చి దాంట్లో 5% ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, అది 50%. అది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది 4గురికో 5గురికో ఇచ్చారు, తీసేశారు మధ్యలో. ఎంత అన్యాయంగా తీసేశారంటే అప్పుడు ఈ సన్నాసి ఏం చేస్తారని నాకు అర్థం కాల. ఇప్పుడు కాపులు లేదు, మేము మోసం చేస్తున్నాం, ఇంకా మేము గద్దె ఎక్కలేదు, ఇంకా ఏ పాలన చేయలేదు. గద్దెక్కిన సన్నాసులు మీరు, గద్దెక్కి కాపులు లేదు, మొత్తం అందరినీ నాశనం చేసి సన్నాసులు మీరు మమ్మల్ని అంటున్నారు. అది సార్ ఫైనల్గా చెప్పండి. కొంతమంది హరిరామ జోగయ్య లాంటి పెద్దలు కూడా కొంత తక్కువ సీట్ల వల్ల కూడా కాపులకు ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఉండదని కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి పెద్ద నాయకుల్ని ఎలా సర్ది చెప్పుకొని ముందుకు పోబోతున్నారు? జోగయ్య గారు పెద్ద మనిషి, ఆయన కాలం నాటి రాజకీయం, ఆ కాలం నాటి మనుషులు ఉన్నారని ఇంకా ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఆ కాలం నాటి మనుషులు, ఆ కాలం నాటి రాజకీయం ఇక్కడ ఏం జరగట్లేదు. ఇవాళ అన్నమాట రేపు పొద్దున్న నిలబెట్టుకునేవాడు లేడు, పోషించేవాడు లేడు, చేసేవాడు లేడు. మనమే పోరాటం చేసుకుంటా ఇవాళ కళ్యాణ్ గారిలాగా ఎవరున్నారు? కళ్యాణ్ గారికి అంటే చెప్పండి. ఆయన ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక కళ్యాణ్ ఢిల్లీ దాకా మోగుతుంటే ఇప్పుడు వచ్చి కళ్యాణ్ ఒక్కడేనా, మేము లేవా అన్నట్టు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టండి సార్. ముందు జరిగేది ఈ రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు కావాలా, సాధారణ పరిపాలన కావాలా, మంచి అభివృద్ధి కావాలా, సంక్షేమం నడాలా. ఇవన్నీ చేయాలంటే వీళ్ళిద్దరు చంద్రబాబు యొక్క అనుభవం, అలాగే ఈయన ఒక మంచి హృదయం రెండు ఉంటేనే ఈ రాష్ట్రం జరుగుతుంది. ప్రజలు గమనించారు, ఆ తీరులోనే ప్రయాణం చేస్తున్నారు, ఆ తీరులోనే సర్వేలు చెప్తూ ఉన్నాయి. అది ఫైనల్గా చూసుకుంటే కూడా 2024లో సాధారణ ప్రభుత్వం రావాలి, సాధారణ పరిపాలన జరగాలంటే కూడా మళ్ళీ టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలి. అంతేం కాకుండా ఏదైతే వైసీపీ విమర్శలు చేస్తున్నారో విమర్శలకు సంబంధించి కూడా పోటీ చేసే 24 సీట్లలో కూడా 24 సీట్లు గెలిచి కూడా 98% స్ట్రైక్ రేట్తో కూడా తమ అసెంబ్లీలో అడుగు పెడతాము. ఖచ్చితంగా 2024లో జనసేన పార్టీ కీలక పాత్ర అయితే ఉంటుందని కూడా పంతం నానాజీ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్, మంగళగిరి నుంచి.